హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనుస్వే ఛానల్. నేను మీ అనుష. గుడ్ మార్నింగ్ ఆల్. సండే కదండి, అలా చిల్ అవుదామని ఫ్యామిలీతో మేమైతే బయటకు వచ్చేసామండి. మినీ మాల్దీవ్స్లోకి బోటింగ్కి వచ్చామండి. మినీ మాల్దీవ్స్ ఏంటి, అది కూడా మన తెలంగాణలో ఏంటి మాల్దీవ్స్ అని అనుకుంటున్నారా? ఎస్, మన తెలంగాణలోనే మినీ మాల్దీవ్స్ ఉన్నాయండి. అది ఎక్కడ, బోటింగ్ ఫెసిలిటీ ఎలా ఉంది, అసలు ఎక్కడి నుంచి మనం ట్రావెల్ స్టార్ట్ చేసుకోవాలి, ఇవన్నీ డీటెయిల్స్ మీకు అందిస్తూ ఉంది మన అనుస్వే ఛానల్. బిఫోర్ దాట్ సబ్స్క్రైబ్ చేయండి మన అనుస్వేని. ఓకే అండి, మనం ఇంకా జర్నీ స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇది ఎక్కడ ఏంటి అన్న డిస్క్రిప్షన్లో ఇక్కడ ఏంటి ఎలా రీచ్ అయ్యాము అని. మేమైతే 3 hours జర్నీ చేసిన తర్వాత ఈ మంచి వ్యూ పాయింట్కి అయితే వచ్చేసామండి. చూడండి అసలు ఎంత వాతావరణం ఎంత బాగుంది. ఇదంతా వ్యూ పాయింట్ అండి. మేము తీసుకున్న కాటేజ్ దగ్గర నుంచి వ్యూ పాయింట్ ఇది. మేము రీచ్ అయిన తర్వాత మార్నింగ్ వైపు చూద్దామని మెయిన్గా వచ్చాము. సన్ రైజెస్ ఎలా ఉంటుంది, ఆ సన్ రైజ్ చూడాలని ఒక ఆశ ఉందండి. సో మేము ఈ విధంగా వ్యూ పాయింట్ అయితే మీకు చూపిద్దామని, మా కాటేజ్ నుంచి వ్యూ పాయింట్ అండి ఇది. జస్ట్ ఎగ్జాక్ట్ బ్యాక్ సైడే వచ్చేలాగా మేము అలా చూసి మరీ కాటేజ్ తీసుకున్నామండి. ఇక్కడ ప్రైవేట్ అండ్ పబ్లిక్ 2 వసతులు కలవు, వసతి గృహాలు. మేము ప్రైవేట్ కాటేజ్ తీసుకున్నామండి. ఈ విధంగా వ్యూ పాయింట్ అయితే ఉంది. మా రూమ్ నుంచి ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడే వ్యూ పాయింట్ అండి ఇది. చాలా బాగుంది. వీకెండ్లో ఫ్యామిలీతో వెళ్తే మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, నేను గ్యారంటీ ఇస్తున్నాను. చూడండి, ఇది వ్యూ పాయింట్ మన రూమ్ నుంచి బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్గా. సో మేము తీసుకున్న కాటేజ్ పూల్ హౌస్ అండి. ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయిపోయాము. బై వాక్లోనే వెళ్ళాము. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చూడాలి అని ఒక థాట్తో ఫ్యామిలీ అంతా స్టార్ట్ అయిపోయాము బై వాక్లోనే. ఇప్పుడైతే బోటింగ్లోకి ఎంటర్ అయిపోతున్నామండి. ఫ్యామిలీ మెంబర్స్ అందరము ఎర్లీ మార్నింగే లేచేసి ఈ విధంగా సన్ రైజ్ చూడాలని బోటింగ్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ అయితే మాకు పాజిటివ్ వైబ్ లాగా ఈ గోమాత దర్శనం జరిగిపోయిందండి. గోమాత దర్శనం అయిన తర్వాతే మాకు ఇంకా బోటింగ్ స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ విలేజ్ వైబ్స్ అయితే మీకు తెలిసే ఉంటుంది ఎంత బాగుంటుందో. అయితే బోటింగ్ అనేది ఇక్కడ 2 ఫెసిలిటీస్ ఉందండి, పబ్లిక్ అండ్ గవర్నమెంట్. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో మనం యూస్ చేసుకోవచ్చు. పబ్లిక్ వాళ్ళవి అంటే గవర్నమెంట్ది అనమాట. ప్రైవేట్ వాళ్ళవి కూడా బోట్స్ అవైలబుల్గా ఉంది. మేము ఇక్కడ అంత మార్నింగ్ పబ్లిక్ మన వాళ్ళ బోట్స్ అవైలబుల్గా లేదు అని చెప్పేసరికి మేమైతే ప్రైవేట్వే తీసేసుకున్నాము. పర్ హెడ్కి 200 ఛార్జ్ చేశారండి. 20 to 30 minutes మనని అలా తిప్పేస్తూ ఉంటారు. 2 రౌండ్స్ అలా చుట్టి రావచ్చు అనమాట. ఇక్కడ చూసేయండి, మేమైతే స్టార్ట్ అయిపోయాము. మినీ మాల్దీవ్స్ చూడడానికి ఎంత బాగుందంటే, అసలు ఇలాంటి అట్మాస్ఫియర్, ఇలాంటి ఒక ప్రదేశం ఉందని నాకైతే ఇంతవరకు తెలీదండి. బట్ మీరైతే లైవ్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే కంపల్సరీగా. అది మన తెలంగాణలోనే ఉంది కాబట్టి మనం అంత లాంగ్ జర్నీలు చేయాల్సిన అవసరం లేదు, ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదండి. సో ఈ విధంగా మేమైతే స్టార్ట్ అయిపోయి సన్ రైజ్ వచ్చే టైం కల్లా బోట్లో అయితే రెడీగా ఉన్నామండి. మా కెమెరాలో బంధించుకుందామని. చూసారు కదా, ఆ వాటర్ అయినా చుట్టూ ఉన్న గ్రీనరీ అయినా సన్ రైజెస్ అప్పుడే వస్తుంటే ఆ సూర్యుడు మమ్మల్ని ఏదో అలా పలకరించినట్టుగా ఎంతో బాగుందండి. అసలు ఈ వ్యూని నేను చెప్పడం ఇంకా చాలా తక్కువ, నా మాటల్లో చెప్పడం చాలా తక్కువ అయిపోతుంది. అది లైవ్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు ఆ సాటిస్ఫాక్షన్ అనేది వస్తుందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. బోటింగ్ ఇక్కడ కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ రిటర్న్ రావడానికి 30 minutes టైం తీసుకున్నామండి. ఇలా 2 rounds అయితే అడిగాము మేము. ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే ఓకే తీసుకుంటాము, మేము 2 rounds అయితే వేయండి అన్నాము. సో కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం కాబట్టి ఇంకొంచెం టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని మేమైతే 1/2 hour ఆ విధంగా ఎంజాయ్ చేసేసి బోట్లో నుంచి మేము బయటకు వచ్చాము. తర్వాత ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళవి కూడా లాంచెస్ ఉన్నాయంటండి. బోట్స్ కూడా అవైలబుల్గా ఉంది. సో లొకేషన్ వచ్చేసి సోమశీల అండి. ఇక్కడ ఒడ్డు చివరన అమ్మవారి టెంపుల్ ఉందండి. సో విజిట్ అవ్వండి, వీకెండ్ చాలా బాగుంటుంది అండ్ యూ మస్ట్ విజిట్ అండి నన్ను అడిగితే మాత్రం. ఓకే, ఇలాంటి వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటుంది మన అనుస్వే ఛానల్ని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.